గెలిస్తే పర్వాలేదు, ఒకవేళ ఓడిపోతే భవిష్యత్తుపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. అదే అంశంలో ప్రియాంక ఎంట్రీ డెడ్లాక్ పడిందా? వారణాసి అభ్యర్థిని కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రకటించకపోవడంలో ఆంతర్యం ఏమిటి? ప్రియాంక వారణాసి బరిలో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయా? 2 నెలల కిందట యూపీ తూర్పు ప్రాంత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం గట్టిగానే సాగుతోంది. అంతేకాదు, వారణాసిలో నరేంద్ర మోడీపై ప్రియాంక పోటీ చేయనున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. వీటికి బలం చేకూరేలా వారణాసిలో తమ అభ్యర్థిని శనివారం ప్రకటిస్తామని కాంగ్రెస్ వెల్లడించినా దాన్ని వాయిదా వేసింది. దీంతో ప్రియాంక వారణాసి నుంచి బరిలో ఉంటారని ప్రచారం గట్టిగానే సాగుతోంది. కానీ అధికారికంగా మాత్రం కాంగ్రెస్ వర్గాలు నోరు మెదపటం లేదు. అలహాబాద్, వారణాసి స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వే నిర్వహించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ 2 సీట్లకు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ఇక 2004లో వారణాసి నుంచి విజయం సాధించిన మాజీ ఎంపీ రాజేష్ మిశ్రాను పక్కనే ఉన్న సేలంపూర్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఏడాదే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అయితే మోడీ రెండోసారి వారణాసి నుంచి బరిలో ఉండటంతో ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలంటే అందుకు ప్రియాంక గాంధీనే సరైన అభ్యర్థనే వాదనలు పెరిగాయి. కానీ వారణాసిలో ప్రియాంక ఓటమి పాలైతే ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, దీన్ని బీజేపీ అనుకూలంగా మలుచుకుని అవకాశాలను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తుందనే వాదన కూడా ఉంది. అయితే ఎస్పీ, బీఎస్పీ కూటమి సానుకూలంగా స్పందిస్తే ప్రియాంకను వారణాసి నుంచి బరిలోకి దింపే అవకాశముంది. ఇప్పటికే ఈ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా ఎస్పీ నేత పోటీ చేయనున్నారు. ప్రియాంక అభ్యర్థిత్వం విషయంలో అఖిలేష్ అంతగా వ్యతిరేకించపోవచ్చుననే వాదనలు ఉన్నాయి. ప్రియాంక గాంధీ వారణాసిలో పోటీ చేస్తే బీజేపీని కట్టడి చేయటానికి మరిన్ని అవకాశాలు ఉంటాయనే వాదనలు పెరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సందర్భంలో కార్యకర్తలు రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని కోరగా వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయవద్దంటూ ప్రియాంక అనటంతో ఒక్కసారిగా కొత్త చర్చ మొదలైంది. ఈ స్థానంలో అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడంతో చర్చ ముగియటం లేదు.